మొత్తంగా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సైలెన్స్. శేఖర్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నాడు, చిన్నోడు పడుకున్నాడు, తీయని స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు నేను నువ్వుల పల్లీలు బెల్లం ఉండ తింటున్నాను అనమాట. బొట్టు పెట్టుకుందాం. సో లాస్ట్ టైం టైలర్ గారికి శారీస్ ఇచ్చాను కదా, ఆ శారీస్ పైన బ్లౌజులు కుట్టి రెడీ అయినాయండి. ఇది మీకు గుర్తుందా? ఇది నా పట్టు చీర పైన బ్లౌజ్. బ్రైడల్ పట్టు చీర కూడా తీసుకున్నాను గృహప్రవేశ అప్పుడు. సో దానిపైన బ్లౌజు. ఇది కొంచెం ఆలోచించి మంచిగా పెట్టుకున్నది. ఇది నార్మల్గా పెట్టారు. ఏంటో సార్ ఈ మధ్య బిజీ అయిపోయి చెప్పినట్టుగా కుట్టట్లేదు అన్నమాట బ్లౌజులు. సో ఇది అమెజాన్ నుంచి తీసుకున్న శారీ, చాలా బాగుంటుంది. సో ఈ మధ్య నేను అమెజాన్లో తీసుకుని మంచిగా ఉన్న శారీస్ పైన ఒక వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవి సైడ్ పెడుతున్నాను అనమాట. సో ఇది రెండోది. ఇది కూడా అమెజాన్లో తీసుకున్న శారీ. దీనిపైకి బ్లౌజ్ ఇట్లా వచ్చింది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను. సో మొత్తం 8 చీరలు ఇస్తే ఇది అమెజాన్ శారీ. ఇది పైట్నీ టైప్ శారీ. ఇది అమెజాన్ నుంచి తీసుకుంది. ఎక్సలెంట్గా వచ్చాయి. కొన్ని అమెజాన్ శారీస్ చాలా బాగా వచ్చాయండి. సో ఆ బాగా వచ్చిన వాటిపైకి తర్వాత వీడియో ఇస్తాను. ఇదేంటంటే మనకి అమ్మ పాఠశాల సూజన్ పంపించింది నాకు 7th month ఉన్నప్పుడు. పుట్టింటి శారీ లాగా చాలా పంపించింది, అప్పుడు పంపించింది. సో ఇవన్నీ బీరోలు పెట్టేసారి. యాక్చువల్ అయితే చూస్తున్నాను బ్లౌజ్ ఎట్లా కుట్టారు. పిల్ల సార్ గారికి చెప్పాలి, ఎందుకంటే నేను ఈ గ్రీన్ శారీ కుట్టి బ్లౌజ్ కొంచెం బాగా కుట్టండి సార్, డిజైన్ పెట్టి కుట్టండి అని చెప్పాను. నార్మల్గా కుట్టేశారు. సో ఈ శారీస్ వచ్చినాయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళాక వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. సో ఎల్లుడే అది ఇది కొన్ని షూట్ చేసిన ఉన్నాయి. అవి వ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తాను. చాలా బాగా ఎల్లుడే కోసం శేఖర్ తేజ్ కోసం మంచి పెయింటింగ్ వేసి ఉండే. సో అది వగేరా అన్ని మీతో షేర్ చేస్తాను. ఈ శారీస్ అయితే బ్లౌజులు పర్లేదు, బాగానే కుట్టారు. ఈ శారీ కంపల్సరీ ట్రై చేయండి. త్వరలో ఈ వీడియోతో 2-3 ఈ వీడియోతో నెక్స్ట్ వీడియో నేను అమెజాన్ నుంచి తెప్పించుకొని ద బెస్ట్ అనిపించే శారీస్ని షేర్ చేస్తాను. ఓకేనా? సో చెప్పడం మర్చిపోయాను కదా, అమ్మ వచ్చింది, ఉండింది, వెళ్ళిపోయింది. కానీ వెళ్ళే ముందు ఏమైందంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సేఫ్గానే వెళ్ళిపోయింది. సడన్గా 12 o'clockకి మాకు కాల్ వచ్చింది నైట్. ఏంటంటే మమ్మీ బస్లోంచి కింద పడిపోయిందంట. మమ్మీ కళ్ళు సరిగ్గా కనిపించవు, ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోదు. కాకపోతే ఏమైందంటే సడన్గా టాయిలెట్కి వెళ్ళడానికి, యూరిన్కి వెళ్ళడానికి సో దిగపోయిందట. ఇంకా మెట్టు ఉంది అనుకొని గట్టిగా అడిగేసరికి డైరెక్ట్ కిందికి అడిగేసిందట. తొడ దగ్గర ఓర్చుకుపోయిందంట. ఉన్న రోజులు ఇక్కడ కేర్ఫుల్గా ఉంది, మంచిగా వచ్చింది, సంతోషంగా వెళ్ళింది అనుకున్నాం. కానీ తాకింది, మమ్మీకి బాగానే తాకింది. సడన్గా కింద పడిందట. సో అది తెలిసినాక అసలు వీడియోస్ తీయాలి అనిపించలేదు. అందుకే ఎంతవరకు నేను వీడియోస్ తీయలే, చిన్న షార్ట్స్ అక్కడక్కడ తీసినాయి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో వచ్చింది, అంత హ్యాపీగా ఉంది. పోయే ముందు ఏడ్చుకుంటూ వెళ్ళింది. చాలా ఎక్కువ పెయిన్ వస్తున్నట్టు కాలు. ఇప్పటికి తను వెళ్ళి ఈరోజుకి 1 week అండి. ఈరోజు బుధవారం, రేపు మీరు ఈ వ్లాగ్ ఈరోజు గురువారం, బుధవారం వెళ్ళింది మమ్మీ. సో వారం తర్వాత ఈరోజు షూట్ చేస్తూ ఉన్నాను. సో బాధ అనిపించింది పాప మా అమ్మకి అట్లా దెబ్బ తాకేసరికి. ఇప్పుడు బాగానే ఉంది. ఒక 4-5 రోజులు కాలు లేవలే, చాలా ఎక్కువ పెయిన్ ఉండిందంట. సో అదన్నమాట. ఇవి నా శారీస్, ఇవి నేను బీరువాలో సర్దాలి. వీటికంటే ముందు నేను పక్క బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. మా చిన్నోడు ఉన్నా లేకపోయినా బెడ్షీట్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ 2 days ఒకటి బెడ్షీట్ మారుస్తూ ఉంటాను. ఇంతకుముందు ఊరికే ఈ బెడ్రూమ్లోకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి మ్యాక్సిమం బయట హాల్లో కూర్చుంటాం. తిండి వగేరే ఎవ్రీథింగ్ చిన్నగా హాల్లోనే పడుకోబెడతా ఉంటాను. బొంత వేసి మంచిగా ఆడుకుంటాడు. ఆ బొంత డైలీ ఒకటి ఉతికేస్తూ ఉంటాను. అండ్ పక్క బట్టలు అంటారా 2 రోజులకు ఒకసారి ఇది ఆ బెడ్రూమ్లో వాడుకుంటే అదిగో 2 రోజులకు ఒకసారి వాషింగ్ మిషన్లో వేస్తాం అనమాట. సో ఆ పక్క బట్టలు అక్కడ రెడీ అయినాయి, అవి తీసి ముందు వాషింగ్ మిషన్లో వేద్దాం పదండి. సో ఇది నా దగ్గర బెడ్షీట్లు బాగానే ఉంటాయి. కొన్ని అమెజాన్లో, కొన్ని ఫ్లిప్కార్ట్లో, ఎక్కడెక్కడో తీసుకునే ఉన్నాయిలేండి. సో కొన్ని బుల్బుల్ యాప్లో ఇట్లా తీసుకునే ఉన్నాయి. ఒకేసారి 4 బెడ్షీట్స్ వేసేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు అంటారు కదా శేఖర్ గారి మాట అప్పుడప్పుడైనా వినండి అక్క అని చెప్పేసి. సో శేఖర్ గారి మాట మీద నేను నా బెడ్షీట్ వేసే స్టైల్ మార్చేసాను అనమాట. సో అది కూడా మీతో ఈరోజు షేర్ చేస్తాను. మాది వచ్చేసి 6 kgs వాషింగ్ మిషన్ అండి. సో ఒకసారి ఎలా పైకి రాకుండా అంటే కుక్కినట్టు కాకుండా కరెక్ట్గా పట్టేటట్టు 4 జతల బెడ్షీట్లు పడతాయి నాకు.
సో ఈరోజు మన బెడ్ 3 అండ్ పక్కా బెడ్ది 1. సో ఈ 4 బెడ్షీట్లు అయిపోతున్నాను. పదండి. బెడ్షీట్లో అది మురికి బాగా పోవాలంటే నేను మంచి టిప్ చెప్తాను. అలాగే మీరు చాలామంది నాకు సజెషన్ ఇచ్చారు కదా, సో అదిగో ఈ మధ్య ఫాలో అవుతుంది అనమాట. అదిగో ఏంటో చెప్పు. బట్టలు ఉతకడానికి ఒక లిక్విడ్ తెప్పించానని చెప్పాను. సో అప్పుడు ఏంటంటే ఆ వీడియో మీరు కావాలంటే చూడండి. శేఖర్ ఏమన్నాడంటే బట్టలు ఎక్కువ గుచ్చొద్దు, వాష్ మిషన్లో ఎంత పడితే అంతే బట్టలు వేయమని చెప్పాడు. నేను ఎక్కువ వేసాను అనమాట. సో అప్పుడేం అవ్వలేదు, నేను వాష్ చేసేది లిక్విడ్తో కాబట్టి. సో మీకు ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీ లిక్విడ్ కావాలంటే మీరు హైడెక్సెల్ లిక్విడ్ వాడొచ్చండి, బాగుంటుంది. ఆల్మోస్ట్ సరే ఇంత ఒడిచిపోయింది. ఇది నేను తెప్పించి 1 month అయింది. డోర్ మ్యాట్స్కి, ఇంట్లో ఉన్న బట్టలకి, పక్క బట్టలకి, ఎవ్రీథింగ్కి ఇదే వాడతాను. చిన్నోడి తప్పించి. సో చిన్నోడి దానికి ఇంతకుముందు ఒక వేరే డిటర్జెంట్ లిక్విడ్ వాడేదాన్ని, ఇప్పుడు ఇంకో లిక్విడ్ తెప్పిస్తుంది. అది ఎట్లా ఉంటుందో తెలియదు ఇంకా. సో ఇది హైడెక్సెల్ లిక్విడ్ వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను తెప్పించింది లావెండర్ స్మెల్ తోటి ఉంటుంది. సో మీరు వాషింగ్ మిషన్లో లిక్విడ్ కానీ పౌడర్ కానీ వాడేటప్పుడు మరకలు లాంటివి పడకుండా బట్టలు మంచిగా క్లీన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్ మిషన్లో ఎన్ని బట్టలు పడితే అన్నీ వేయాలి, నా లెక్క గుచ్చొద్దు. సో అప్పుడప్పుడు భర్తల మాటలు కూడా వినాలి, మీరు అంటారు కదా. సో అట్లా అనమాట. సో తర్వాత ఏంటంటే వాష్ చేసే ముందు ఇదైతే హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్. ఇది మీరు వాషింగ్ మిషన్లో వాడచ్చు, నార్మల్గా మనం చేతితో వాష్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. ఇది ఎంత, ఈ ప్యాక్ వచ్చేసి 5 liters ప్యాక్ వచ్చేసి మీకు 150 washes వరకు వస్తుంది. 150 సార్లు ఎంచగా వాష్ చేయొచ్చు. ఇది మనకి లావెండర్ స్మెల్ తోటి ఉంటుంది. పైనుంచి స్పెషల్గా స్మెల్ వచ్చేది ఏవి వేయాల్సిన అవసరం లేదు. దీనిలోనే మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఉంటుంది. అలాగే సూపర్గా బట్టల్ని వాష్ చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంత పెద్ద లిక్విడ్ది మనకి 500-600కి మధ్యలో దీని కాస్ట్ ఉంటుంది. నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, లింక్ నేను ఇన్స్టాల్ ఇస్తాను. ఇది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఇంకా వేరే వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను తెప్పించింది అయితే ఫ్లిప్కార్ట్ నుంచే. ఈజీగా చాలా రోజులు వస్తుంది, మంచిగా అవుతుంది. సో ఏదైనా వాషింగ్ మిషన్ లిక్విడ్ని వాడాలనుకుంటే ఏం చేయాలంటే, సో ఇది మీకు 1 washకి మీరు 220 ml లిక్విడ్ సరిపోతుందండి ఒక వాష్కి. సో ఇది 20 ml ఉంటుంది. ఈ ముద్దతోటి మీరు 2 పోయొచ్చు, లేకపోతే అంతస్తు కావాలంటే అంత పోయొచ్చు. సో మనం ఆల్రెడీ చాలాసార్లు వాష్ చేస్తాం కాబట్టి నేనేం చేస్తానంటే నా టెక్నిక్ చెప్తాను. మా ఆయన దగ్గర, మీ దగ్గర నేను నేర్చుకుంది. సో ఈ డబ్బు ఉంది, దీంట్లో ఇది 440 ml లిక్విడ్ అన్నమాట నియర్లీ. సో మంచి బట్టలు వాష్ చేయాలంటే మీరు ఇదే పాటించండి. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు ఇది బయట పెట్టబ్బా కాబట్టి కొంచెం ఇట్లా ఉంది. సో దీంట్లో ఏంటంటే నేను వాటర్ పోసేస్తాను అంతే. ఇది మనకి 2 washకి సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసేయండి, డమరకు మాయించండి. సో ఇంతే. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్, దీని నుంచి వచ్చే స్మెల్ ఫామ్ ఎనఫ్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది. ఈవెన్ మా చిన్నోడి బట్టలతో కూడా ఉతుకోవచ్చు దీంతో. ఎందుకంటే దీంతో ఇరిటేషన్ కొన్నిసార్లు గుబుక్కలు స్మెల్ వస్తూ ఉంటాయి, ఆ స్మెల్ పిల్లలు పడదు. సో దీని నుంచి అట్లా ఏం అవ్వదు. నేను ఇంప్రెస్ అయ్యాను, బాగా అనిపించింది నాకు. బట్టలు మంచిగా వాష్ అవుతుంది. వాషింగ్ మిషన్ దగ్గర పెడతా ఉంటాను. సో లిక్విడ్ తక్కువ కాస్ట్లో, అఫోర్డబుల్ ప్రైస్లో అందరం వాడగలంటే ఇది మీరు లిక్విడ్ పరంగానే కాదండి, మీరు వాషింగ్ మిషన్లో కాకుండా నార్మల్ యూజ్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. శివరాత్రి రోజున పక్క బట్టలు దీంట్లో నానబెట్టి ఉతికాను, చాలా బాగా క్లీన్ అయిపోయినాయి. సో క్లీన్ కూడా అవుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ లిక్విడ్. చాలామంది వాషింగ్ మిషన్కి లిక్విడ్ కొనాలంటే ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించాల్సిన అవసరం లేదు. 500-600కి 5 liters లిక్విడ్ వస్తుందంటే గ్రేటే కదా. బాత్తో బంతియే కావాలంటే బై చేయండి. నేను లింక్స్ ఇన్స్టాల్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇప్పటివరకైతే అవైలబుల్ ఉంది. వేరే ఏ వెబ్సైట్లో అవైలబుల్ నాకు తెలియదు. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. సో వీటి లింక్ నేను ఇన్స్టాల్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ హైడెక్సెల్కి మనకి ఇవి సాచెట్స్ కూడా ఉంటాయండి, లిక్విడ్ సాచెట్స్ ఉంటాయి. సో ఇవి నేను 5 తెప్పించి ఉంటుంది. సో ఒక 2 వాడాను. సో ఇదేంటంటే మీకు ఎంచక్క 1 ప్యాక్ వచ్చేసి 2 washకి అవుతుంది, 50 ml ప్యాక్. సో మీరు ఇవి కూడా బల్క్గా తెప్పించుకోవచ్చు మీకు కావాలంటే. సో నేను 5 తెప్పించి ఉంటుంది శాంపిల్గా. సో ఇవి బాగుంటాయి. ఇవి కూడా ఈ పెద్ద ప్యాక్ కాదు, శాంపిల్ ప్యాక్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏదైనా తెప్పించుకోవచ్చు. సో పదండి ఎట్లా వాష్ చేస్తే బట్టలు తెల్లగా అయితే చెప్తాను కదండి.
సో ఇవి ఆల్రెడీ వేసిన బట్టలండి. సో ఇవి అసలు తీయలేదు, నేను నైట్ వేసి ఉంటుంది. నేను మ్యాక్సిమం నైట్ టైంలో స్టార్ట్ చేస్తూ ఉంటాను వాషింగ్ మిషన్. సో ఈ బట్టలు ముందు తీసి పక్క పెట్టాలి. ఎట్లా ఎండ కొడుతుందంటే బట్టలు 10 నిమిషాలు ఎండలో ఆరేస్తే చాలండి, మంచి ఎండుతాయి. ఒక రోజు ఆరేయండి, కలర్ పోతుంది. సో తర్వాత మన బట్టలు, సో ఈ పక్క బట్టలు అవన్నీ వేసినప్పుడు మంచిగా ఓపెన్ చేసి వేయాలి. సో ఏదో మడత పెట్టుకునే ఉన్నట్టు వేసాను అనుకోండి, మడత అట్లనే ఉంటుంది, సరిగా వాష్ అవ్వు. సో మంచిగా ఓపెన్ అప్ చేసి నేను 4 చెద్దలు వేసాను. ఆ తర్వాత మనం కలిపేది ఉంది. సో ఇది సగం వాష్ వేస్తే, సగం లిక్విడ్ వేస్తే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకో సగం నెక్స్ట్ టైం అన్నమాట. చాలా తక్కువ వాటిలో సూపర్గా వాష్ అయిపోతుంది. సో తర్వాత ఆన్ చేయడం అంతేనండి. వైట్ క్లాత్ వాష్ చేసేటప్పుడు, అంటే మన హస్బెండ్ వేసుకునే బనియన్స్ కానివ్వండి, వైట్గా ఉన్న టవల్ కానివ్వండి, ఏదైనా వైట్ క్లాత్ వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ వేసాక నిమ్మకాయ పెట్టండి కొంచెం, బట్టలు చాలా ఎక్కువ తెల్లగా అయితే మంచిగా వాష్ అయిపోతాయి. సో ఇలా ½ an hourది కూడా ఉంటుంది, కానీ నేను 1 hour పెడతా ఉంటాను, ఈజీగా మంచిగా వాష్ అయిపోతాయి. సో మీరు కూడా హైడెక్స్ లిక్విడ్ డిటర్జెంట్ని మీ బట్టలకి క్లీన్ వాష్ చేయడానికి వాడాలనుకుంటే 5 లీటర్స్ ప్యాక్, 5 లీటర్స్ ప్యాక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది అమ్మ వాళ్ళు వెళ్ళాక నెక్స్ట్ డే అనమాట, అంటే లాస్ట్ గురువారం. సో ఆ ఐరన్ దేర్ లాగా అనమాట. సో మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ బట్టలన్నీ ఉతికి అట్లానే ఉండే వీటన్నిటి ఇప్పుడు నేను మడత పెట్టాలన్నమాట. ఇక్కడ చిన్నోడు ఆడుతూ ఉన్నాడు, శేఖర్ ఏమో ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సో తెలుసుగా మీకు మన ఇంట్లో వుడ్ వర్క్ నడుస్తుందని చెప్పేసి, సో ఆ వర్క్ ఎంతవరకు నడుస్తుందో చూపిస్తాను. ఈ మధ్య మీకు చూపించలే కదా. సో వీళ్ళు చేస్తే ఫాస్ట్ అని చేయొచ్చు, కానీ ఒక మెటీరియల్ కోసం సంథింగ్ వర్కర్స్ రాకనో కొంచెం డిలే అయిపోయింది. అంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది, తర్వాత మాకు పనుడి గ్యాప్ వచ్చింది. సో ఇతను లైటింగ్ సెట్ చేసేస్తాను అనమాట, కింద నుంచి ఇదంతా సెట్ చేస్తూ ఉన్నాడు వెనకాల. ఈ కింద పార్ట్ ఉంది మనకి డ్రావర్స్ పెట్టేది, ఇది ఆల్రెడీ అయ్యి ఉండే. సో ఈ డ్రాలు ఇవి చూస్తే ఇట్లా ఉన్నాయి, ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో మీకు అంతా అయిపోయాక చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ మేమేం థీమ్తో చేసామంటే మా తేజ్ వాడి బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఒక మధ్యలో ఉన్న డ్రాలో. ఇది టోటలీ కస్టమైజ్డ్, దట్టు డిజైన్గా వాళ్ళ దగ్గర ఉన్న ప్యాటర్న్ కాదండి. శేఖర్ ప్రింటెక్సా ఏదైనా ఉంటాయి కదా, ప్రింటెస్ట్. సో అందులో ఒక 4-5 కలిపి హైబ్రిడ్ మోడల్ చేయించారు అనమాట, కస్టమైజ్ అనమాట. సో తనకు నచ్చినట్టుగా టోటల్ ప్యాటర్న్ మా శేఖర్ నచ్చిందనమాట. సో దాని నుంచి ఒక పార్ట్ తీసుకొని అన్ని సెట్ చేసుకొని తెప్పించాను అనమాట. సో అట్లా ఆ టైప్లో చేస్తూ ఉన్నారు. సో కొంచెం టైం టేకింగ్ తీసుకుంటా ఉంది, కానీ ఇంట్లో వుడ్ వర్క్ చేస్తే ఇల్లంతా దుమ్మే ఉంటుంది. ఆ దుమ్ము ఆషామాషిగా అస్సలే పోదు. ఒక టీవీ యూనిట్ వేపిస్తే గింత ఉంటాయి, వంటిలు వేస్తే ఇంకెట్లా ఉండాలా నాకు అర్థమైపోయింది ఆడికే. సో వంటిలు ఏం చేయించుకోవట్లేదు, టీవీ యూనిట్ ఒకటే మనం చేయించుకుంటా ఉన్నాం. సో ఈ మేము చేపిస్తున్న అతని అతని పేరు ఏంటంటే శివ అన్నమాట. శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ మా గాలిపల్లి ఒక అన్నయ్య ఉంటాడు, ఆయన అపార్ట్మెంట్కి శివ అని అతనితో చేయించాడు. సో మేము కూడా చాలామంది చూసాం, తక్కువ రేట్లో వేస్తారు అది అన్నారు, కానీ ఏమవుతుందంటే మనకి వుడ్ వర్క్ వచ్చేసి మంచిగా ఉండాలి, బాగా చేసే వాళ్ళు చేయాలి, వుడ్ క్వాలిటీగా బాగుండాలి, లేకపోతే చేతులు వస్తుంది అంటూ ఉంటారు. సో అన్ని రకాలుగా మాకు ట్రస్ట్ అనిపించింది. శేఖర్ వాళ్ళ ఫ్రెండు ఎస్బి రాజ్ అన్నయ్య అని, ఆ అన్నయ్య వేయించింది, వాళ్ళ ఇంటికి మొత్తానికి చేయించాడు. 4 lakhs చిల్లరనని, 4 lakhs చిల్లరలో వాళ్ళ ఇల్లు వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తం సెట్ చేశారండి, 2 BHK. ఎగ్జింగ్ వాళ్ళ దగ్గర క్యాటలాగ్ వేరే ఎవ్రీథింగ్ ఉంటాయి, ఆయన దగ్గర చేయించాము. చాలామంది నా నెంబర్ అడుగుతా ఉన్నా. సో నెంబర్ అయితే నేను వీడియో కింద ఇవ్వలేను, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, ఖచ్చితంగా నెంబర్ మీకు ఇస్తాను, ఓకేనా. శివగారి దగ్గర మీరు చేయించుకోవాలంటే. ఇంతవరకు మాకైతే ఆయన వర్క్ బాగా నచ్చింది, మెల్లగా వేస్తూ ఉన్నారు కానీ పర్ఫెక్ట్ చేస్తారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు అనమాట. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, మాకు కావాల్సిన డిజైన్ మాకు ఎట్లా కావాలి అట్లనే వేస్తూ ఉన్నారు, టైం పడుతుందండి. సో డ్రాస్ అయితే అయ్యాయి, వీటిపైన ఇంకా కోటింగ్ వస్తేమో. నేను వుడ్ వర్క్ చేసేటప్పుడు ఎవరింట్లో ఎప్పుడు చూడలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఈవెన్ నాకు అది డిజైన్ శేఖర్ ఏది సెలెక్ట్ చేస్తారో తెలీదు, నేను అడగను లేదు, ఆయనే సెలెక్ట్ చూడమని నన్ను అడిగాడు, కానీ నా బిజీలో నేను ఎప్పుడు చూడలేదు. సో ఫైనల్గా ఎట్లా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉండింది. సో మొత్తంగా అయితే మా శేఖర్ ఎప్పటి నుంచో అనుకుంటా టీవీ యూనిట్ వరకు అయితే నడుస్తూ ఉండింది. సో ఇంకా ఉన్నాయండి ప్లాన్స్, చెప్తేనేమో మీరు చిన్నపిల్లలు లెక్క అన్నీ చెప్తారు కానీ ఏం చేయరన్నారు. చెప్పడానికి నోరు ఉంటే సరిపోతుంది, చేసుకోవడానికి పైసలు ఉండాలి. సో డబ్బులు అడ్జస్ట్మెంట్ అయినప్పుడే కొంటాం, కానీ నాకేమవుతుందంటే నేను అనుకుంటాను, నాకు చెప్పడం అలవాటు అనమాట. సో అట్లా అయిపోయాను. తర్వాత ఇక్కడ ఈ వుడ్ అంతా చూస్తుంటే కార్పెట్ గిట్లా నాకు చిన్న ముక్కు ఇస్తే బాగుండు, నేను చపాతీలు చేసుకుంటా, నాకు చిన్న ముక్కు ఇస్తే బాగుండు, వెజ్ కట్టర్లా వాడుకుంటా అని చెప్పేసి శేఖర్కి ఇప్పుడే చెప్పిన, ఇది కాగా ఏదైనా మిగిలితే నాకు పెద్ద ముక్కలు 2 కావాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఇదంతా పెడుతున్నారు, ఇదంతా రా వర్క్ చూస్తూ ఉంటే ఎట్లా వస్తుందా అనిపిస్తుంది. సో ఫైనల్ అయితే మొత్తం
అయినాక తెలుస్తుంది. సో తర్వాత ఏంటంటే ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళని చిన్నోడి శేఖర్ ఎత్తుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ డే వాళ్ళు రాలేదు, నెక్స్ట్ డే ఎందుకు రాలేదో తెలీదు. అట్లా శేఖర్ నన్ను బయటికి తీసుకెళ్ళాడు శ్రీ బేకరీకి. చాలా రోజులు అయింది బేకరీకి వెళ్ళి. సో బుజ్జి బంగారానికి స్వెటర్ వేసాం, కొంచెం చల్లగా ఉంది. శ్రీ బేకరీ ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేశారండి, భలేగా మార్చేశారు, మంచి అనిపిస్తుంది. చూస్తే లైట్ రెడ్ కలర్లో కప్బోర్డ్ చాలా బాగున్నాయి. దాని పైన ఈ లైట్స్ పెట్టారు. ఈ లైట్స్ మనం వంటింట్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇట్లా ఊగులాడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. శేఖర్ నేను అదే అడిగాను. నాకైతే బేకరీ కొత్తగా అనిపించింది. నేను శ్రీ బేకరీకి వెళ్ళాక 1 year అవుతుండొచ్చు, ఈజీగా 1 year అవుతుండొచ్చు. చాలా బాగా అనిపించింది. సో ఇది మన సబ్స్క్రైబర్ వాళ్ళదే అని నేను విన్నాను, ఎందుకంటే తను నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఉండే, మీ బేకరీలో ఐటమ్స్ చాలా బాగుంటాయి డియర్, మంచి అనిపిస్తుంది. మేము ఆ రోజు నేను బర్గర్ తినడానికి వెళ్ళాను. యాక్చువల్లీ బేకరీకి వెళ్ళాలని వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళాము. కానీ ఆ పని కాకపోవడం వల్ల తేజుని గార్డెన్లో ఆడిపోయడానికి వెళ్ళాం. సో గార్డెన్కి లాక్ వేస్తుంది, ఏంటో అప్పుడప్పుడు తీసుకుంటే అప్పుడప్పుడు లాక్ ఉంటుంది. లాక్ ఉందని చెప్పేసి బయటికి తీసుకెళ్తా, పైవన్ తింటావా అంటే బర్గర్ తింటాను శ్రీ బేకరీకి తీసుకెళ్ళు అంటారు. మాకు ఇది దూరమే కానీ నా ఫేవరెట్ బేకరీ ఇది. సో ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఫ్యాన్ ఉండకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్న ఇంటీరియర్ మొత్తం మార్చేశారు. తేజ్ ఏందో మఫిన్ తింటా అంటేను శేఖర్ తేజ్కి చిన్న కప్ కేక్ తెచ్చాడు అనమాట. వాడు ఏది తినడండి, ఇది కావాలి అది కావాలంటాడు. అది నా నోటికి నా మూతికి అవుతుంది, నేను తినకపోతే మా శేఖర్ మూతికి అవుతుంది. సో ఈ కేక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, మఫిన్స్ కానివ్వండి శేఖర్కి స్పెషల్గా ఇష్టం ఉండవు. నేనే తింటాను తేజ్ వాడు తినకుంటే. సో అది నేను ఏంటంటే బర్గర్ తిన్నాను, బర్గర్ చాలా బాగా అనిపించిందండి. సో మీరు ఈ ఏరియాలో ఉంటే ఒకసారి వెళ్ళరండి, బాగుంటుంది బేకరీ. వాళ్ళు మనకేం పే చేస్తలేదు, ఈ కేకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు, బాగుంటుంది, నాకు ఇష్టం. నేను ఇంతవరకు చాలాసార్లు వీడియోస్ చెప్పినాను. నాకు వీళ్ళ ఇంటీరియర్ బాగా నచ్చిందండి. వీళ్ళ క్యాటలాగ్లో రెడ్లో ఉంటుంది శ్రీ బేకర్స్ అని చెప్పేసి. సో ఇది కూడా మొత్తం రెడ్ చేయించారు, బాగా అనిపించింది. ఒకసారి నేను కడుపుతూ ఉన్నప్పుడు కేక్ తినడానికి వెళ్తే కేక్ గుప్పుక్కన బోర్లో పడింది. వాళ్ళు మంచి వాళ్ళు కేక్ కింద పడింది, నాకు మళ్ళీ కొత్త కేక్ ఇచ్చారు, డబ్బులు కూడా తీసుకోలేదు. సో నెక్స్ట్ ఇది మా బర్గర్ వచ్చేసింది, తినడానికి మేము రెడీ అయిపోయాం. అంతేనండి, ఒక చిన్న వ్లాగ్ ఇది. మీకు నచ్చింది, ఇక్కడ సెల్ఫీ దిగుతూ ఉన్నాం. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైడ్ ఎక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ని మీరు బై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో లైఫ్ అయితే హ్యాపీగా సాగిపోతూ ఉంది, ఓకేనా. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. మా చిన్నోన్ని కాలం మీద ఇట్లా బజ్జి పెట్టాను. సో ఇవి మా బర్గర్స్, చికెన్ బర్గర్ అన్నమాట ఇవి. సో బర్గర్ మేము తీసుకోవడం కానీ లోపల ఉన్న చిప్స్ తేజ్వాడు తినేస్తూ ఉంటాడు నార్మల్గా. చాలా సాఫ్ట్గా బర్గర్, ద బెస్ట్ బర్గర్ అనిపించింది నాకు. యమ్మీ కదా, ఇది తింటే కడుపు మొత్తం నిండిపోతుంది. సో తర్వాత ఇంటికి వచ్చాక మా బుజ్జి బంగారం నేను ఆడుకుంటా ఉన్నాం. ఎట్లా నవ్వుతాడు చూడండి, వాడికి ఇక్కడ గడ్డం దగ్గర ముద్దు పెడితే బాగా నవ్వుతాడు. నేను రీల్స్ పెడతా ఉన్నాను, మీరు కావాలంటే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మన రెగ్యులర్ రీల్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా. చూసి ఎట్లా నవ్వుతున్నా, ఫోన్ ఎట్టి చూస్తే అటే.